తన అనుచిత వ్యాఖ్యలతో అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి భంగం కలిగించిన మంత్రి కొండా సురేఖపై ఇప్పటికే నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేసిన సినీ నటుడు నాగార్జున తాజాగా ఆమెపై 100 కోట్లకు మరో పరువు నష్టం దావా దాఖలు చేశారు. తన కుటుంబ పరువు పోయేలా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఏకమైంది. సమంతతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో డీసెంట్ ఫ్యామిలీగా పేరు తెచ్చుకున్న అక్కినేని కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయటం పెద్ద కలకలమే రేపింది. నాగార్జున కుటుంబంపై అనరాని మాటలతో విరుచుకుపడిన మంత్రి కొండా సురేఖ ఇప్పటికే తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరింది. మరోవైపు నాగార్జున మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తన పిటిషన్లో పేర్కొన్నారు. తాజాగా నాగార్జున దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారిస్తోంది. ఈ నేపథ్యంలో నాగార్జున ఎక్కడా తగ్గకుండా తన కుటుంబ పరువు గంగపాలయ్యేలా చేసిన కొండా సురేఖపై 100 కోట్లకు పరువు నష్టం దావా వేయటం ఆసక్తి రేకెత్తిస్తోంది. కొండా సురేఖ తనపై ట్రోలింగ్ చేయించిన కేటీఆర్పై రాజకీయ దాడి చేయటంలో భాగంగా అక్కినేని ఫ్యామిలీని రచ్చకీర్చటం సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనమే అయ్యింది. ఈ సందర్భంగా కేటీఆర్ నాగార్జున ఆస్తులను కాపాడుకోవాలంటే ఆమె కోడలైన సమంతను తన దగ్గరకు రమ్మన్నట్టు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోశాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా నోటికొచ్చినట్టు ఒక డీసెంట్ ఫ్యామిలీపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ఈ అంశంపై రేవంత్ రెడ్డి సహా ఆయన కేబినెట్ సహచరులు ఎవరూ ఈ విషయాన్ని ఖండించలేకపోవటం విచారకరం. ఒక ఫ్యామిలీతో పాటు ఒక ఆడపిల్ల బ్రతుకును బజారుకిడ్చిన వైనం కళ్ల ముందు కనబడుతున్నా ధృతరాష్ట్రుడి తరహాలో రేవంత్ రెడ్డి ప్రవర్తించటం కడు శోచనీయమని సినీ వర్గాలతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ వర్గాలు ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్న తీరును ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. మొన్న కన్వెన్షన్, విడాకులు ఇలా రెండింటినీ కలిపి అతి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు కొండా సురేఖ చేయటం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమ మొత్తం నాగార్జున కుటుంబానికి అండగా నిలబడింది. సినీ నిర్మాతలు, దర్శకులు, నటీనటులు అంతా ఒక్కతాటిపైకి వచ్చి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మాత్రం బేషరతుగా కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతున్నారు. ఒక ఆడదై ఉండి మరో ఆడదానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏంటనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.